సమావేశ అధ్యక్షులు, ముఖ్య అతిథి, కింద ఉన్న పైన అందరి పెద్దలకు నమస్కారం మొదలు పెట్టాలి. దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ స్పీచ్. ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ఎవరేమనుకుంటారు అని రవణకు లక్ష్మణకు రవీరన్నకు ఇట్లా మొదలు పెడతా ఉన్నాడు. అందుకే ఏంటంటే మనకు కాంటెంపరీ పాలిటిక్స్లో భాగంగానే చెప్తున్నాం, మనము అభివృద్ధి కావాలి, పాతకాలం పద్ధతులు మనం ఉండొద్దు. ఎట్లా కాంటెంపరీ అంటే ఏంటంటే సమకాలీన రాజకీయాల్లో సమకాలీన పరిస్థితులలో ఎవరికి టైం లేదు. ఇలా మనం సమావేశం 7 అంటే 7 గంటలకు రావాలి, 7 గంటల నుంచి 8 గంటలు కానీ 8 గంటలకు వెళ్ళిపోవాలి. ఇది మన మారుతున్న కాలానికి అనుగుణంగా యాదవ్ పెద్ద మనుషులని వాళ్ళు పరిగణలోకి తీసుకోవచ్చు. యాదవ్ మాధవ్ మీటింగ్ అంటే అన్న మేము 2 గంటలకు పోతే 4 గంటలకు అయిపోతే భోజనం పెట్టడానికి 5 అవుతుందని మత్స్యరని అనొచ్చు. అది కాదు. ఇవాళ నేనేం చెప్తున్నట్టే విద్యావంతులుగా మనకు రావాల్సిన జ్ఞానం ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, స్పీచ్ ఇచ్చేటప్పుడు 10 నిమిషాలు మాట్లాడాలంటే ఏం చేయాలి? ఈ సమావేశ అధ్యక్షులు అనేటప్పుడు ఏమైపోతుంది? 5 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడేటప్పుడు ఇంకా 5 నిమిషాలు కావాలంటారు. బంద్ చేయమంటే ఒకటే కుదపడతారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం వచ్చినామంటే వేదిక మీద పిలిచినామో ఒకసారి మైక్ ఇచ్చినామంటే మీకు ఐడెంటిటీ ఇవ్వడమే, గుర్తించడమే, గుర్తుపెట్టుకోవడమే. ఇంతకుముందు పొద్దుగాలు వచ్చి నారాయణ గారు మాట్లాడారు, ఇంకో మిత్రుడు కూడా మాట్లాడారు, మరి రవి మాట్లాడిండు. రవి 2 నిమిషాలు మాట్లాడి, వాస్తవానికి 5 నిమిషాలు మాట్లాడి, మిమ్మల్ని ప్రశ్నలు ఎక్కువ అడిగిండు. కానీ రవి అద్భుతంగా మాట్లాడాడు. మీరు అందరూ అంటారా లేదా? ఒక స్పీకర్కు ఉండాల్సిన గుణం అదనమాట. స్పీకర్కు ఉండాల్సిన గుణం ఏంటంటే ఎన్ని నిమిషాలు మాట్లాడడం ముఖ్యంగానే కాదు, బాగా మాట్లాడగలుగుతాడా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. చెప్పిన దాంట్లో సమావేశం సారం ఉందా లేదా కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఎవరైనా మాట్లాడినప్పుడు ఉపన్యాస రీతులు అనే ఒక సబ్జెక్టు కూడా మన రవీణకు తెలుసు, కార్పొరేట్ రంగాల్లో ఉంటుంది. ఎట్లా స్పీచ్ చేయాలని ఫస్ట్ నేర్పుతారు, ఎట్లా ఇంటర్వ్యూ పోవాలని ఫస్ట్ నేర్పుతారు. నేర్పిన తర్వాతనే పోతారు. అది కూడా ఇంటర్వ్యూ పోయినా స్పీచ్లో పోయినా చాలా క్యాజువల్గానే ఉండాలి. కానీ కట్టొచ్చినట్లు పట్టుకొని రాసుకొని అది కాదు. నా 10 నిమిషాలలో నీ 5 నిమిషాలు ఎట్లా స్పీచ్ చేయాలని చెప్తామంటే చెప్తున్నా, నేనేమి వేరే చేయట్లేదు. నా 10 నిమిషాలలో 5 నిమిషాలు స్పీచ్ ఎట్లా ఇవ్వాలనే విషయం గురించే మాట్లాడుతున్నా. మన అందరికి కూడా లోపించింది ఏంటంటే స్పీచ్ ఇవ్వడంలో నిజానికి చాలా వెనుకబడి ఉన్నాం. నెంబర్ 1 అది నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకోవాలి? ఒక సబ్జెక్టు మీద గ్రిప్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీద గ్రిప్ ఉంది అనుకోండి, ఇంగ్లీష్లో స్పీచ్ చేయడం పెద్ద సమస్య కాదు. తెలుగు మీద గ్రిప్ ఉంది అనుకో, తెలుగు మీద స్పీచ్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు మనకు. కానీ అవగాహన లేదనుకోండి, సబ్జెక్ట్ లేదనుకోండి, సబ్జెక్టుతో పాటు లాంగ్వేజ్ ఉంటే అద్భుతమైన స్పీకర్లు కావచ్చు. మనం ఎక్కడ పోయినా ఏం చేయాలి? అక్కడ మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మీ అందరి ఇళ్ళలో పెళ్ళిళ్ళు అవుతాయి. అయ్యగారు మన ఇంటికి వచ్చి ఏం చేస్తాడు? అమ్మ మీ గోత్రం ఏంది, మీ అమ్మ పేరేంది, మీ అయ్య పేరేంది, పిల్ల పేరేంది, పిల్లగాని పేరేంది, వాళ్ళ తాత పేరు, ముత్తాత పేరు, గోత్రం పేరు అడిగి మన ఇంటికి వచ్చి మన గోత్రం చదివిపోతాడు. మన గోత్రం చదివి మనల్ని ఆశీర్వదించిపోతాడు. అంటే ఏంది? మన ఇంటికి వచ్చిన కాబట్టి మన గురించే చెప్తారు. కానీ మనం మీటింగ్లలో పోతే ఏం చేస్తామంటే అక్కడక్కడ మనం పిలిచిన మీటింగ్ వేరు, సబ్జెక్టు వేరు, అక్కడ మాట్లాడాల్సింది వేరు, వీళ్ళు వేరే మాట్లాడుతుంటారు. అరే అది కాదురా, నీ సబ్జెక్టు వేరు. సమకాలీన రాజకీయాల మీద మాట్లాడమంటే పశుపాలకులు రాజ్యాధికారం ఎట్లా వస్తారని నీ మాట్లాడి కింద నుంచి ఆయన కట్ట తీసుకుని రాడు అన్నిటికీ. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన సబ్జెక్ట్ అది. అందుకోసం ఏం చేయాలంటే ఎప్పుడైనా పరిమితులకు లోనై పరిమితంగా ఉండి ఎట్లా మాట్లాడాలో నేర్చుకొని అద్భుతంగా ఎక్కడ పోయినా మళ్ళీ ఒకసారి చెప్పు ముగిస్తా ఆ విషయం. ఎక్కడికి పోయినా ఏ సమావేశానికి పోతున్నామో ఆ సమావేశం యొక్క వివరాలు తెలుసుకోవాలి. ఆ సబ్జెక్టు ఏ సబ్జెక్టు మీద మాట్లాడమంటారో మనం ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలి. తెలుగు ఇంగ్లీష్ అది ప్రిపేర్ కావాలి. 1-2 సార్లు ప్రిపేర్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు అనే దానికంటే కూడా నువ్వు ఎంతసేపు మాట్లాడినావు అనే దానికంటే కూడా అద్భుతంగా మాట్లాడడం అనేది మన అందరం నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా విద్యావంతులు, పంతులు చాలామంది బీఈడీ చేసిన వాళ్ళు, టీటీ చేసిన పంతులు ఉన్నారు. ఇక్కడ పంతులందరికీ తెలుసు ఎట్లా క్లాస్ తీసుకోవాలి. నేను కూడా బీఈడీ చేసిన, నేను కూడా పంతులే కాబట్టి మీ అందరికీ కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మేము చెప్పింది బహుశా నిజమే అని మీరు అందరూ కూడా భావిస్తారని ఆలోచిస్తూ ఉపన్యాస రీతుల విషయం అది. నెంబర్ 2, మనందరము లాయర్లు ఉంటారు ఇక్కడ. అందరూ చాలామంది అమ్మాయిలు మన వాళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. ఇక్కడ కూడా చాలామంది సీనియర్ లాయర్లు అందరూ ఉన్నారు. లా చదివిన ఆయన కూడా ఎస్పీకి దరఖాస్తు పెట్టరాదు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకు దరఖాస్తు పెట్టరా నాయన అంటే 15 ఏళ్ళ 20 ఏళ్ళ లాయర్ ఉంటాడు, దరఖాస్తు రాయరాదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న సందర్భాల్లో దరఖాస్తు రాయడం చాలా ఇంపార్టెంటు. మరి ఏడ నేర్చుకోవాలన్నా మీరు అంటే దరఖాస్తు రాయడం ఏడ నేర్చుకోవాలన్నా మీరు అని మీరు అడగవచ్చు కాక, మీరు అందరూ అడగవచ్చు. మీరు డెఫినెట్గా యూట్యూబ్లలో దొరుకుతాయి, లేకపోతే మాలాంటి వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు అడిగినప్పుడు మేము చెప్తాం. ఇప్పుడు కూడా 1 నిమిషంలో చెప్తే ఏంటంటే ఎవరికి దరఖాస్తు పెట్టదలుచుకున్నా ఫస్ట్ ఏం చేయాలి? చిన్నప్పుడు మాకు కరపత్రాలు రాని నేర్పారు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు. దాంట్లో ఏం చేస్తామంటే అసలు పైన స్థలము, తేదీ, టైము రాసేస్తాం. రాసిన తర్వాత దానికి సంబంధించిన అసలు ఫస్ట్ దాని హిస్టరీ చెప్తాం.
తర్వాత కంటెంట్ చెప్తాం, తర్వాత ముగింపు చెప్తాం. 3 విషయాలు. నువ్వు దరఖాస్తు రాస్తే కూడా సబ్జెక్ట్ ఏందో రాయాలి, సబ్జెక్ట్ రాసి ఆ సమస్య ఏందో రాయాలి, సమస్యతో తర్వాత మీరు ఏం ఫేస్ చేస్తున్నావో కూడా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దాని పరిష్కారం ఏందో ఎవరికైనా దరఖాస్తు పెట్టడం వాడిని అడగాలి. అది వదిలిపెట్టి అసలు విషయం తప్ప అన్ని రాస్తారు. 1-2 సార్లు మళ్ళీ ఆలోచించుకోండి. దరఖాస్తు పెట్టేటప్పుడు 3 విషయాలు చాలా ఇంపార్టెంటు. ఆ సమస్య రాయాలి, ఆ సమస్యతో మనకు వస్తున్న ఇబ్బంది ఏందో రాయాలి, దాని పరిష్కారం ఏందో కూడా రాయాలి. ఇది ఇంపార్టెంట్. దరఖాస్తు పెట్టే విధానంలో కూడా మీరు అందరూ కూడా అప్డేట్ కావాలని రిక్వెస్ట్ చేస్తూ ఇక పోతే ఇంపార్టెంట్ విషయం ఇంకొక 2 నిమిషాలు ఉందా మనకు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సమకాలీన రాజకీయాలు మన పాత్ర అనే అంశం. నిజానికి ఇలా సోమాద్రి గారు చెప్పినట్టు చాలా పెద్ద సబ్జెక్టు. నేను కూడా నిజానికి వారం రోజుల సంది రోజు రాత్రిపూట 1 గంట 2 గంటల వరకు చదువుకుంటున్నా. అయినా ఇంత పెద్ద నోట్స్ ఇప్పుడు చెప్పి మీకు ఇబ్బంది పెట్టలేను, కానీ 2-3 విషయాలు మాత్రం చెప్పి నేను ముగిస్తా. సమకాలీన రాజకీయాలు మన పాత్ర అంటే ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది, అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు పరిణామాలు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ రాష్ట్రంలో కులగరణ జరుగుతుంది, అప్పుడు మనం ఏం చేయాలి? లేదు ఈ దేశంలో రెండు వాదాల మధ్య తగాదా జరుగుతూ ఉంది. 2 వాదాలు, ఒకటి రాజ్యాంగం కావాలంటూ రాజ్యాంగం వద్దంటుండు, ఇంకోటి వేరే రాజ్యాంగం తీసుకొస్తా అంటుండు. ఒకటేమంటుండే ప్రపంచవ్యాప్తంగా రష్యాది కరెక్ట్ అని కూడా అంటుండు, రష్యాది కరెక్ట్ కాదని కూడా అంటుండు. అంటే అవి అంతర్జాతీయ రాజకీయాలు, ఇది జాతీయ రాజకీయాలు, ఇది రాష్ట్ర రాజకీయాలు. రాష్ట్ర రాజకీయాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా పనిచేస్తున్న కూడా అంటే పని చేయట్లేదు అని కూడా అంటూ మనం ఎట్లా ఆలోచించాలి? ఇది సమస్య. కాంటెంపరీ పాలిటిక్స్లో మనం ఆలోచించాల్సిన విధానం ఏంటంటే ఇది. ఇప్పుడు అవును నిజమే రేవంత్ రెడ్డి పాలన బాగుందా లేదా అంటే మరి మనం ఆలోచించాల్సిన విధానం ఎట్లుండాలి? అందుకోసమే మనం విఘ్నులమైన మనం అందరం విఘ్నులమైన మళ్ళీ చెప్తున్నాం, మీరందరూ విఘ్నులే, మీరందరూ చదువుకున్నోలే, స్కాలర్స్ ఉన్నారు. మనందరము ఎప్పుడు కూడా అడోర్ పెడవాము, ఎప్పుడు కూడా బాధితుల పక్షాన నిలబడమే ప్రజాస్వామ్యం. ఎప్పుడు కూడా బాధితుల పక్షాన నిలబడాలి. బాధితుల పక్షాన నిలబడమే ప్రజాస్వామ్యం. బాధితుల పక్షాన నిలబడమే న్యాయం. ఒక ఇంట్లో అత్త కోడల మధ్య తగాదా జరిగితే ఎప్పుడు కోడల పక్షాన్ని ఉండాలి, న్యాయం అది. ఒక కోడల పక్షాన్ని ఉండాలి, అంతే. గుట్టిగా 1% ఎక్కడైనా తేడా వస్తుందేమో ఉన్నమాట చెప్తున్నా. ఆగు మాట్లాడకు. న్యాయం అంటే జనరల్ విషయం చెప్తున్నా. 1 నిమిషం అన్న. అత్త కోడల మధ్య తగాదా జరిగినప్పుడు ఏంటంటే ఎప్పుడు ఏం చేయాలి అంటే జనరల్గా ఆలోచించిన విధానం చెప్తున్నా నేను. కొంతమంది కోడళ్ళ అధికారులు ఉంటారు, అత్తలను చంపేస్తున్నారు, అది వేరే విషయం. కానీ మనం ఆలోచించాల్సిన విధానం ఏంటంటే బాధితుల పక్షాన్ని ఉండాలంటే 90% ఈ సమాజంలో కోడళ్ళు బాధితులు ఉన్నారు. రెండోది, ఒక భూస్వామికి ఒక జీతగాని మధ్య తగాదా జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉండాలి మనం? జీతగాని పక్షాన్ని ఉండాలి మనం. అందుకే ఒక పెట్టుబడిదారికి ఒక కార్మికుడి మధ్య తగాదా అయితే కూడా కార్మికుడి పక్షాన్ని ఉండాలి, అంతే కదా. కాబట్టి మనం ఆలోచించే విధానంలోనే ఉండాలి. ఇవాళ ఆర్ లక్ష్మణ్ యాదవ్ ఏ పార్టీలో ఉండాలనేది ఇంపార్టెంట్ కాదు, ఆర్ లక్ష్మణ్ యాదవ్ ఏం ఆలోచిస్తుండనేదే ఇంపార్టెంట్. ఆయన ఫస్ట్ సెషన్లో చెప్పిండు, అఖిల భారత యాదవ్ మహాసభ కావాలన్నా నాకు కాంగ్రెస్ పార్టీ కావాలన్నా నాకు అఖిల భారత యాదవ్ మహాసభ కావాలన్నాడు. అంటే ఆయన ఆలోచించే విధానం అది. అంతకుముందు ఇంకో మిత్రుడు మాట్లాడినప్పుడు దాంట్లో చెప్పిండు ఆయన ఏమన్నాడు, ఈ సమాజ గమనంలో అంటే సమాజ పరిణామ క్రమంలో మాకు సామాజిక న్యాయం అనేది అత్యవసరం. కాబట్టి సామాజిక న్యాయం ఉద్యమం వైపు ఉంటున్నా, సామాజిక న్యాయం ఉద్యమకారుల పక్షాన్ని ఉంటున్నా, సామాజిక న్యాయం పక్షాన్ని ఎటువైపు ఉండాలని ఆలోచించుకోవాలని చెప్పిండు. ఎస్, సామాజిక న్యాయం పక్షాన్ని ఉండాలి. ఎందుకంటే వేల సంవత్సరాలుగా అణిచివేతకు గురైనటువంటి ఈ తరగతులు, ఈ ప్రజలు ఈరోజు ఈ స్థితికి వచ్చి మా సంగతి ఏందని ఎలుగెత్తి ప్రశ్నిస్తున్న సందర్భంలో రకరకాల విషయాలను తీసుకొచ్చి మనకు అడ్డం పెడుతున్నారు. కాబట్టి మనం ఆలోచించాల్సిన విధానం ఏంటి? సామాజిక న్యాయం పక్షాన్ని ఉండాలి. సామాజిక న్యాయం అనగానే ఏమిటి? అది ప్రతి ఒక్కరు వచ్చి సామాజిక న్యాయం అంటాడు. ఈ సామాజిక న్యాయం అంటే ఏంటని పేపర్ తీసి నెల కొట్టుకుంటూ పోవాలి. సింపుల్. సామాజిక న్యాయం అంటే పెద్దగా ఏం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిండు, కుల దామాషా పద్ధతిలో ఎవరిని హక్కు వాడు పొందటమే సామాజిక న్యాయం. సింపుల్. మీరు ఎక్కడికి అసలు ఆ రోజుతో పంచాయతీ లేదు మనకు. కుల దామాషా పద్ధతిలో అంటే మా కులం ఎంత % ఉందో మాకు అన్ని హక్కులు కావాలి. యాదవులు ఈ రాష్ట్రంలో 14 నుంచి 18% ఉన్నాం. యాదవులకు మాకున్నటువంటి 18% విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక రంగాలలో మా వాటా మేము సాధించడమే సామాజిక న్యాయం. గింతే. ఎవరైనా సామాజిక న్యాయం అంటే ఏంటంటే నోరాలు పెట్టదు. సామాజిక న్యాయం అంటే మేము ఎంతమందిలో మాకు అంత కావాలి, గింతే. అట్లా మనం ప్రిపేర్ అయితే తప్ప మనం ఆన్సర్ చేయలేం. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున్న పరిణామాలలో యాదవుల యొక్క పాత్ర, దేశంలో పాత్ర, రాష్ట్రంలో పాత్ర మనం ఆలోచించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ వచ్చింది, ప్రైవేటీకరణ జరిగింది. నేను వేరే పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్నగా చెప్తాను. ప్రైవేటీకరణ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రైవేటీకరణ మన దేశానికి వచ్చింది. నూతన విద్యా విధానం అనేటువంటి నూతన విద్యా విధానం తీసుకొచ్చారు.
విద్యా విధానంలో కూడా అనేక మార్పులు వచ్చినాయి. ఆ రోజు మీ విద్యార్థులు ఉన్నప్పుడు నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున కొట్లాడినాం. అయినా కూడా ఏం కావాలా మరి మీకు విద్యా విధానం అంటే శాస్త్రీయ విద్యా విధానం కావాలని అడిగినాం మేము ఆ రోజు. అంటే శాస్త్రీయ విద్యా విధానాన్ని ఆపి నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. నూతన విద్యా విధానం తీసుకురావడం వల్ల ఏమైంది? అంత కార్పొరేటీకరణ జరిగింది. కార్పొరేటీకరణ జరగడం వల్ల ఏమైంది? పరిశ్రమలన్నీ కూడా ధనవంతుల చేతులకు వెళ్ళిపోయినాయి, ఉద్యోగాలన్నీ కూడా ధనవంతుల పిల్లల చేతులకు వెళ్ళిపోయినాయి. ఇవాళ ఉద్యోగాల గురించి రిజర్వేషన్ల గురించి ఊరికే ఆలోచిస్తున్నాం మనం. ఇది ఇవాళ పబ్లిక్ సెక్టర్ లేక అన్న చెప్పినట్టు పబ్లిక్ సెక్టర్ చాలా చిన్నగా అయిపోయింది, మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోయింది. ప్రైవేట్ సెక్షన్లో ఎక్కడ కూడా యాదవ్ని ఈరోజు ఈ రాష్ట్రంలో అంత పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు ఒక్క యాదవ్ కూడా పెద్ద కంపెనీ లేదు. కాబట్టి ఏమైంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఒక సైదులు అని ఒక పిల్లగాడు నా దగ్గర ఉంటాడు, ఆయన పేరు సైదులు. సైదులు పేరు మీద బయోడేటా ఇచ్చి వాడు బ్రహ్మాండమైనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడు పోయిండు. పోతే సైదులకు మీ ఉద్యోగం ఏమైనా రాదు. అరే సైదులకు ఎందుకు ఇలా ఉద్యోగం? అన్నీ ఉన్నాయి క్వాలిఫికేషన్. ఏమైంది అని వచ్చినాడు. వస్తే మీలాంటి తెలుగు కళ్ళు ఎవరో ఉండి అంటే అట్లా కాదురా, ఇదేదో కులం చూసినట్టు అనిపిస్తుంది, కులము పేరు చూసి నేను తిరస్కరించిన వాళ్ళు సాయి అని పెట్టుకోరా అని చెప్పారు. వాడు మళ్ళీ ఒకసారి బయోడేటా మార్చి 15 రోజుల తర్వాత సాయి అని పెట్టుకొని కొంచెం పేరు చేంజ్ చేసుకొని సాయి అని పెట్టుకొని ఇంటర్వ్యూ పోతే వాడు బ్రహ్మాండం ఫస్ట్ ప్లేస్లో సెలెక్ట్ అయ్యింది. అంటే ఈ దేశంలో ప్రైవేటైజేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరిగిన గ్లోబలైజేషన్ ద్వారా ప్రపంచీకరణ జరిగిన దాని ద్వారా ఇక్కడ వచ్చినటువంటి ప్రైవేట్ రంగంలో అగ్రకులాలు మాత్రమే ఇండస్ట్రీస్లో వచ్చారు, ప్రైవేట్ రంగాన్ని మొత్తం ఆక్రమించుకున్నారు. వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళని మాత్రమే ఉద్యోగాలు పెట్టుకుంటున్నారు. ఒక శాఖలో పిల్లగాడు సైదుల పేరు మీద పోతే ఆ పిల్లగాని తీసేసారు. కానీ ఆ పిల్లగాడు బాపునోళ్ళగా మారిపోతానికి ఉద్యోగం ఇచ్చారు. దిస్ ఇస్ ది ఇండియా కండిషన్ అది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలు మనం చాలామంది ఎక్కడో మా ఊరు ఎక్కడో సూర్యాపేట దగ్గర పక్కన కొప్పోలు అనే గ్రామం ఉంటుంది, ఎక్కడో చిన్న ఊళ్ళో ఉంటుంది. నేను మా కొప్పోలో కూర్చున్నా, నాకు ప్రపంచంలో అమెరికాలో జరిగేది రష్యాలో జరిగేది నాకేం సంబంధం అంటే సంబంధం కాదు, అట్లా తప్పు. అది 100% సంబంధం. ఎందుకంటున్నా నేను ప్రపంచంలో జరిగినటువంటి గ్లోబలైజేషను ప్రైవేటీకరణ దాని ద్వారా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు మీరు చాలామంది మన వామపక్ష భావాలు కలిగిన వాళ్ళు కానీ వామపక్ష వ్యతిరేక భావాలు కలిగిన మిత్రులు చాలామంది ఉండొచ్చు ఇక్కడ. గత కాలంలో అమెరికా రష్యా రెండు కూడా ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషించి ఆ రెండు దేశాలు కొట్లాడుకుంటున్నట్టుగా మన ముందు బిల్డప్ ఇచ్చి వాళ్ళిద్దరు కూడా శిరోశిబిరంగా ఏర్పడి ఈ దేశంలో ఉన్న ప్రపంచంలో దేశాలన్నిటి కూడా శిరోశిబిరంలో పెట్టుకొని కావాలని యుద్ధాలు సృష్టించి వీడు వాడికి ఆయుధాలు అమ్ముతాడు, ఇంకోటి ఆయుధాలు అమ్ముతాడు. వీని గ్రూప్లో ఉన్నోడికి వీడు వెపన్స్ అమ్ముకుంటాడు, వాని గ్రూప్లో ఉన్నోడికి వాడు వెపన్స్ అమ్ముకుంటాడు. అమ్ముకొని మార్కెట్ చేసుకొని బతికే విధానం అనుకున్నది. మార్కెట్ చేసుకునే విధానంలో ఆయుధాలు అమ్ముకోవడానికి మార్కెట్ చేసుకోవడానికి వాడు మన దేశం మీద వాడికి వచ్చిన యుద్ధాన్ని కూడా మనకు గుర్తడం మూలంగా మన దేశంలో కూడా అనేక రాజకీయ పరిణామాలు వస్తాయి. రావడం వల్ల మన దేశంలో రాజకీయ పరిణామాలు ఏమొస్తాయి? ఆయిల్ రేట్ పెరిగింది, ఆయిల్ రేట్ పెరిగిన ట్రాన్స్పోర్ట్ పెరిగింది, ట్రాన్స్పోర్ట్ పెరిగిన ప్రతిదీ పెరిగిపోయింది. అట్లా ప్రపంచానికి దేశానికి రాష్ట్రానికి అనేక సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న రాజకీయ స్థితిగతుల గురించి ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఇంతకుముందు ప్రొఫెసర్ సింహాద్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది. ఈ దేశంలో 4,500 కులాలు ఈ దేశంలో ఉన్నాయి. 4,500 కులాలు ఇప్పటికీ 3,900 కులాలు అట్లీస్ట్ అసెంబ్లీ మెట్లు కాదు కదా, గ్రామ పంచాయతీ మెట్లు కూడా తొక్కని పరిస్థితి ఉన్నది. మనం ఇమాజిన్ 4,500 కులాలలో 3,900 కులాలు నేటికి అసెంబ్లీ మెట్లు సంగతి దేవుడు పార్లమెంటు గోలేని అసలు గ్రామ పంచాయతీ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోజు వచ్చినటువంటి అనేక ఉద్యమాల ఫలితంగానే కాలేకర్ కమిషన్ వేస్తే 1953లో వేస్తే 55లో రిజల్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ తీసుకుపోయి పార్లమెంట్కి ఇస్తే ఆ రోజున్న జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరు కాలేకర్ కమిషన్ పిలిచి ఆయన తిట్ట కూడా తిట్టి ఈ కమిషన్ రిపోర్ట్ నువ్వే విడ్రా చేసుకో అని చెప్పారు. ఈరోజు ఇక్కడ ఇంతకుముందు ఎవరు మిత్రులు చెప్తున్నారు మనం కాంగ్రెస్ పార్టీకో లేకపోతే బీజేపీ పార్టీకో ఎవరికి మద్దతు లేదు, ఎవరి గురించి మొగమాటం లేదు. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ కాలేకర్ రిపోర్ట్ని విత్డ్రా చేయించుకొని పార్లమెంటులో నోరు మూపిస్తే మళ్ళా 1979 వరకు మళ్ళీ కమిషన్ వేసే దిక్కు లేదు. ఆ రోజుకు మన యోధులైనటువంటి ములాయం సింగ్ యాదవ్ కానీ లల్లు ప్రసాద్ యాదవ్ కానీ ఈ దేశంలో ఆనాటికే ఎస్టాబ్లిష్ అయినటువంటి అఖిల భారత యాదవ్ మహాసభ లాంటి పెద్ద కుల సంఘాలు చాలా పెద్ద ఉద్యమం చేసినాయి. మా సంగతి ఏంది, కన్సీరామ్ వచ్చిండు. అప్పటికే కన్సీరామ్ వచ్చిన తర్వాత ములాయం లల్లు కన్సీరామ్ యొక్క ద్వయం ఈ దేశంలో సామాజిక న్యాయం సంగతి ఏమిటి అని వాళ్ళని ప్రశ్నిస్తే తప్పని పరిస్థితులలో ఆ రోజు వాళ్ళు 1979లో మండల్ కమిషన్ రిపోర్ట్ చేసినారు. సరే మీరు యాదవ్లు కొట్లాడుతున్నారు కానీ మీ యాదవ్నే ఈరోజు కమిషన్ చైర్మన్ చేస్తున్నాం అని చెప్తే ఆయన ఈ దేశంలో సుమారు 10,000 మీటింగ్లు పెట్టి అద్భుతమైన గ్రంథం రాసిండు. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగం భారత ప్రజలకు ఎంత ముఖ్యమైనదో. ట్రైబల్స్ లంబడోళ్ళు ఉన్నారు,
లంబడోళ్లకు భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ అంతే ముఖ్యమైనది. బలహీన వర్గాలకు ఈ దేశంలో మండల్ కమిషన్ అంతే ముఖ్యమైనది. మండల్ కమిషన్ నివేదిక అంతే ముఖ్యమైనది. మిగతా ప్రజలకు భారత రాజ్యాంగం ఎంత ముఖ్యమైనదో మనకు మండల్ కమిషన్ నివేదిక అంతే ముఖ్యమైనది. కాబట్టి మండల్ కమిషన్ నివేదిక 44 రికమెండేషన్లు ఇస్తే 2 రికమెండేషన్లు, ఆ 2 రికమెండేషన్లు కూడా ఒకటి విద్యా ఉద్యోగ రంగాల అవకాశం, విద్యా ఒకటి, ఉద్యోగ రంగాలు ఒకటి 27% ఇస్తే దాని మీద ఆ రోజు చాలామంది ఉండుంటారు. మీరు పెద్ద ఎత్తున గొడవలు జరిగి ఆత్మహత్యలు చేసుకొని మేము ఆ రోజు గెట్లు తీసుకొని కట్టెలు తీసుకొని గీతలు తీసుకొని వాళ్ళు అటువైపు మేము ఇటువైపు కొట్లాడుకునేది ఆ మండల్ కమిషన్ వచ్చినప్పుడు కాలేజీలలో ఆ రోజు. ఎందుకంటే యాంటీ రిజర్వేషన్ వాళ్ళంతా ఒకవైపు, మానవంతా ఒకవైపు. నిజానికి ఆ రోజు వాళ్ళు సాయం చేశారు, వ్యతిరేకించినట్టు కాబట్టి మనం అందరం ఒకవైపు వచ్చినాం. ఆ రోజు నేను నల్గొండ డిగ్రీ కాలేజీ, పెద్ద డిగ్రీ కాలేజీ, 5,000 మంది విద్యార్థులు ఉండే డిగ్రీ కాలేజీ నల్గొండ. ఆ రోజు ఒక యాదవ్ పిల్లగాన్ని, యాదవ్లు ఆ రోజు 10-11 మంది చదువుకుంటారు ఆ కాలేజీలో. 5,000 మంది ఉన్న విద్యార్థుల కాలేజీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికలలో వామపక్ష విద్యార్థి సంఘం పోటీ చేసి గెలిచినని కేవలం మండల్ కమిషన్ పేరు మీద వచ్చినటువంటి డీవియేషన్, అగ్రకులాలు వేరు బలహీన వర్గాలు వేరు అనే పేరు మీద వచ్చినప్పుడు మండల్ కమిషన్కి మద్దతుగా ఉద్యమం చేసినందుకు 5,000 మంది విద్యార్థులు ఎవరో ఒక చిన్న గొల్లల పిల్లగాన్ని గింత ఉన్నా నేను ఇంత కూడా లేనప్పుడు బక్కా గింత గడ్డం పెట్టుకుని ఉండేది, నన్ను గెలిపించారు. ఆ అంశం యొక్క గొప్పతనం అది. కాబట్టి మండల్ కమిషన్ని కూడా ఈరోజు అమల్లోకి రాలేదు. అమల్లోకి రాకపోవడం మూలంగా ఈరోజు మనకు వస్తున్న సమస్య ఏంటంటే క్రిమిలేయర్ మనకు ఆసర్ నారాయణ ఉన్నారు సరే ఆసర్ రాజయ్య గారు మన చెప్తుండు అన్న మీరు క్రిమిలేయర్ గురించి కూడా ఒక మాట చెప్పండి సందర్భం వచ్చినప్పుడు అన్నాడు. నేనేమంటున్నా అంటే క్రిమిలేయర్ అనే విషయం ఎందుకంటే ఇలా డిస్టర్బ్ అయింది కాబట్టి తప్ప చెప్తున్నా. క్రిమిలేయర్ అంటే ఏంటంటే మన బీసీలలో చదువుకున్నటువంటి వ్యక్తులు 11 లక్షల కంటే వార్షిక ఆదాయం ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఓసీ అంతిగా అంతకంటే ఎక్కువ లేదు. అంటే ఈరోజు అటెండర్ కూడా ఈరోజు ₹1,00,000 సీనియర్ అటెండర్ ₹1,00,000 ఉన్నది. 12 నెలలకు 12 లక్షలు వస్తే ఏమవుతుంది అలిగానా ఆటోమేటిక్గా అగ్రకులం అయిపోతున్నాం. 12 లక్షల ఆదాయం వస్తుంది కాబట్టి అటెండర్ కూడా ఇలా ఓసీలకు వెళ్ళిపోయింది. అరే అటెండర్ కూడా ఓసీలకు వెళ్ళిపోతే ఎట్లా పోయి మా సంగతి ఏంది, క్రిమిలేయర్ని ఎత్తేయండి అని మనం అడుగుతున్నాం. క్రిమిలేయర్ని ఎత్తేయమంటే వాళ్ళు ఎత్తేయట్లేదు. ఎత్తేకపోగా మీకు ఇంకొక ఎందుకు వీళ్ళు ఈ క్రిమిలేయర్ సిస్టమ్ తీసుకొచ్చినారంటే మన వాళ్ళు ఏం చేసినారంటే స్వతంత్రం తర్వాత వాళ్ళ జడ్జీలు అయితే మన వాళ్ళు జడ్జీలకు డ్రైవర్లు అయ్యారు, వాళ్ళు కలెక్టర్లు అయితే కలెక్టర్లు పిఎలు అయ్యారు మన వాళ్ళు. వాళ్ళు ఏమైంది 3వ తరం, ఒక తరం అంటే 25 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. 75 ఏళ్లలో 3 తరాలు వచ్చినాయి మనకు. 3 తరాలలో అటెండర్ కొడుకు ఏం చేసినట్టే కలెక్టర్ కొడుకు ఏడ చదువుకుండా కనీసం పక్కనే చదివించాడు. చదివిపించడం వల్ల వానికి ఇంగ్లీష్ హిందీ వచ్చింది. వానికి కొడుకు వచ్చింది అలా 3వ తరము అటెండర్ పిల్లగాడు అటెండర్ మనవాడు కాంపిటీషన్లకు వచ్చాడు. వాడు వచ్చి ఓసీలతోటి కాంపిటేట్ అవుతుంది, వానికి ఇంగ్లీష్ హిందీ వస్తుంది, అన్నీ వస్తుంది. అయిటప్పటికి కూడా వాడు ఏం చేసిండు క్రిమిలేయర్ తీసుకొచ్చి అడ్డం పెట్టిండు. ఎందుకు అంటే మీరు క్రిమిలేయర్ నువ్వు ఎగ్జామ్ రాయడం లేదు అన్నాడు. అయినా క్రిమిలేయర్ అడ్డం పెట్టినప్పుడు కూడా మన వాళ్ళు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు పోను బీసీ రిజర్వేషన్లు వచ్చిన వాళ్ళు పోను సుమారు 30 నుంచి 35% ఇలా ఓసీలలో సెలెక్ట్ అవుతున్నారు. ఎవరు ఓబీసీలు, ముఖ్యంగా యాదవులు అంటారు ఉత్తరప్రదేశ్ జనరల్ కేటగిరీలో అవుతున్నారు. అరే మేము ఇన్ని కష్టాలు బట్టి మిమ్మల్ని ఆపితే కూడా మిమ్మల్ని దేని పేరు మీద ఆపినాం, క్రిమిలేయర్ పేరు మీద ఆపినాం, మీకు చదువు చెప్ప కూడా ఆపినాం. ఇన్ని ఆపితే కూడా మీరు ఇంతమంది ఎట్లా వస్తారు అని ఇటు నాలాగా ఊడిపోయిన వాళ్ళు అందరూ కలిసి కూర్చొని వాళ్ళు ఏం ప్లాన్ చేసారు అంటే లేదు వీళ్ళని ఇంకా మళ్ళీ ఆపాలంటే ఏం చేద్దాం మనం అని చూసారు. భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది ఏమని, ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలని కాన్స్టిట్యూషన్లో ప్రొటెక్షన్ ఉంది. కాబట్టి వాళ్ళు ఎస్సీ ఎస్టీలు మన ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రంలోనే చూద్దాం. ఇదివరకు 16% ఉండి ఇప్పుడు 23%కి వెళ్ళిపోయారు. వాళ్ళు 23% తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఎస్టీలకు 10% పెంచుతున్నారు, ఎస్సీలకు కూడా పెంచుతున్నారు. దాదాపు వాళ్ళు 24-25% వాళ్ళు వస్తున్నారు. ఇక మిగిలిన 75%. దాంట్లో ఫిజికల్ హ్యాండికాప్డ్ అంటారు, మిలిటరీ అంటారు, ఇంకోటి అంటారు 30% పోతుంది. 30% పోయిన తర్వాత కూడా 70% వీళ్ళు కాంపిటీషన్ వస్తారా మీరు ఇంతమందికి వచ్చినారని వాళ్ళు ఏం చేసినారంటే ఫస్ట్ దెబ్బ ఎక్కడ కొట్టిరంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అని తీసుకొచ్చు. అగ్రకుల రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎక్కడ అనొద్దు మనం, అగ్రకుల రిజర్వేషన్లు అవి. ఎందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇప్పుడే చెప్పిన 11 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఎవరికైతే ఉంటారో వాళ్ళు క్రిమిలేయర్లో పెట్టి పైకి నెట్టేసి బీసీ రిజర్వేషన్లు ఎక్కేస్తారు. అప్పుడు మరి నేను ఓసీనే కదా, మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నాకు తీసుకురావాలి కదా, కానీ వాళ్ళు తీసుకురావట్లేరు. కేవలం అగ్రకుల పేదలకే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోన్నారు. అగ్రకుల పేదలు ఎంతమంది ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో? 4% అన్న లెక్క ప్రకారం 2% ఉన్నారు. వాళ్ళు 7% ఉంటే పేదలు 4% ఉంటే 10% రిజర్వేషన్ తీసుకున్నారు. అందుకే ఇప్పుడు మీరు చాలామంది పంతులు నేను జిల్లాలో పోయినప్పుడు మన వాళ్ళు చాలామంది అంటున్నారు
సార్ మావోనికి 70 మార్కులు వస్తే సీట్ రాలేదు, వాళ్ళకి 39 మార్కులు 40 మార్కులకే వాళ్ళకి సీట్ వస్తుంది, దీని సంగతి ఏందని అడుగుతున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఈరోజు భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, అన్కాన్స్టిట్యూషనల్. మనకి ఏదైనా అత్యంత దరిద్రంగా అత్యంత దారుణమైనటువంటి అన్యాయం ఏదైనా జరిగిందంటే ఈ దేశంలో రాజ్యాంగ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి అగ్రకుల రిజర్వేషన్లే. కాబట్టి ముక్త ఖండంతో మనం ఎక్కడ ఏలు పెట్టినా ఎక్కడ నోరిప్పినా అగ్రకుల రిజర్వేషన్లు అయినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వ్యతిరేకించాల్సిందే. రేపు రాబోయే రోజుల్లో యాదవ్ విద్యావంతుల వేదిక కానీ యాదవ్ మహాసభ కానీ ఇంకా అందరం కలిసి కూడా అందరి యొక్క అన్ని వేదికల పొడుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేసేంత వరకు ఉద్యమించకపోతే మనకు పరిష్కారం లేదంత మాత్రం మనం ఆలోచించాల్సింది. ఇకపోతే ఇంత పనికి వచ్చినారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెస్తే కూడా మళ్ళీ వస్తారా మీరు అని మళ్ళీ ఏం చేశారు, మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చారు. మీరు ఈ రాష్ట్రంలో చూడండి, మహిళా రిజర్వేషన్లు తీసుకొస్తే ఇప్పటి వరకు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎంపీపీలు ఉన్నటువంటి వాళ్ళు కానీ జడ్పీటీసీలు ఉన్నటువంటి కానీ కౌన్సిలర్లు ఉన్నటువంటి మహిళలందరూ 100% అగ్రకులాలే. మీకు ఎలాంటి డౌట్ లేదు. బీసీ రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు అక్కలు ఉంటారేమో కానీ మిగతా వాళ్ళు ఉమెన్ రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళు 100% అగ్రకులాలే ఉంటారు. ఈరోజు డీకే అరుణం ఉంటుంది, ఆమె ఎంపీ మొగాడైతే ఆడైతే అగ్రకులం, ఆమె బ్రహ్మాండానికి కంఫర్ట్గా ఉండగలుగుతుంది అక్కడ. కాబట్టి రేపు 33% మహిళా రిజర్వేషన్లు వస్తే తప్పకుండా 33% మహిళా రిజర్వేషన్లలో కూడా అగ్రకుల మహిళలే ఉంటారు. కాబట్టి అగ్రకులం ఏదైతే మొగోడైనా ఆడోడైనా అగ్రకులమే. అగ్రకులం 33% రిజర్వేషన్లు తీసుకోపోతుంది. అట్ లాస్ట్ కష్టపడితే ఇష్టపడితే ఆ 33% 3% బీసీలకు వస్తాయి కానీ 30% ఒకవైపు మహిళల పేరు మీద, 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరు మీద, 40% రిజర్వేషన్లు ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న అగ్రకులాలు వాళ్ళ పేరు మీద రాసేసుకుంటున్నాయి. మనకి ఏమీ పట్టలేదు, మనకి ఏం పట్టలేదు. ఉత్తైన ఆవేశం వస్తుంది, కడుపులో మంత్రి కోపం వస్తుంది ఒక్కొక్కరికి. మా బీజేపీని తిడతాను ఓడాడు, కాంగ్రెస్ని తిడతాను ఓడాడు, కమ్యూనిస్ట్ని తిడతాడు. అరే నాయన మన కష్టం రా. ఈరోజు ఈ దేశంలో బీజేపీ అటు పార్టీనే 103వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చింది. ఎవరు దానికి కారకుడు? అంతకుముందు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీని ప్రతిపాదించింది. అంతకుముందు ఉన్నట్టు నక్సలైట్ విద్యార్థి సంఘాలను నక్సలైట్లు ప్రతిపాదించారు. అగ్రకుల రిజర్వేషన్లని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని గత 50 సంవత్సరాల నుంచే వాళ్ళు ప్లాన్ చేసుకుని తీసుకొచ్చుకుంటే ఈరోజు బీజేపీ దాన్ని ఇచ్చింది. మరి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అని కూడా దాచుకొని కూర్చోవాలా? బరాబర్ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తప్పు, దాన్ని వ్యతిరేకిస్తున్నాం, ముక్త ఖండంతో వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలోకి వచ్చినట్టు క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు నిజంగా ఎక్కడ నితీష్ కుమార్ బీహార్లో ఏ విధంగానైతే క్యాస్ట్ సెన్సస్ మీద పనిచేసిండో, తమిళనాడు ఎట్లయితే ఆ ముఖ్యమంత్రి పనిచేసిండో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎందుకు పనిచేస్తున్నాడు క్యాస్ట్ సెన్సస్ మీద? అది క్లారిటీ. వాళ్ళ కులాలకు నష్టం జరుగుతుంది కాబట్టి క్యాస్ట్ సెన్సస్ చేసి ఏమంటే రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆయన మనసులో ఉన్నది ఒకటి, ఆయన పార్టీ చెప్తున్నది ఒకటి. ఆయన పార్టీ ఒకటి చెప్తుంది, ఆయన మనసులో ఒకటి ఉన్నది. కాబట్టి ఆటోమేటిక్గా ఆయన దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు, డివేట్ చేస్తున్నాడు, దాన్ని డైల్యూట్ ఆడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ప్రకటించాల్సింది, డిమాండ్ చేయాల్సింది ఏంటి? 100% క్యాస్ట్ సెన్సస్ చేయండి, రాజకీయ రిజర్వేషన్లు మాకు కల్పించిన తర్వాత ఎన్నికలు పెట్టామని కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నించాల్సిన ఎవరితో మనకేంటి అంటున్నా నేను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కూడా ఎవరు కూడా పార్టీల గురించి పెద్దగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన రాజకీయ జీవితమే కాదు, ఆర్థిక జీవితం కానీ మన బతుకులు కానీ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మనం మట్టిపోసినటువంటి అగ్రకుల రాజకీయ పార్టీలన్నీ కూడా అగ్రకుల రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోండి. అగ్రకుల రాజకీయ పార్టీలను ఎట్లా అంటే ఈ దేశంలో రాజకీయ పార్టీలన్నీ ఏం పార్టీలు? 100% జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఒక కుల బేసిస్నే పనిచేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం వాడు, ఇప్పుడు టీఆర్ఎస్ వాడు ఉన్నాడు. టీఆర్ఎస్ వెల్మోళ్ళు టీఆర్ఎస్ పెట్టుకున్నారు, తెలుగుదేశం వాడు ఖమ్మం తెలుగుదేశం పెట్టుకున్నాడు, ఇంకో కులం పార్టీ పెట్టుకున్నాడు. ఇక టీఆర్ఎస్ వాడు వెల్మోళ్ళు ఒక పార్టీ పెట్టుకొని వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ పార్టీలో రుద్దితే వాళ్ళకి చెంచాగాళ్ళు ఎవరైతే ఉన్నారో, చెంచా యుగంలో బతికే చెంచాగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీలలో కనీసం మన కులస్తులు పక్కన పోతే మీరు యాదవులు కలిసి నా పక్కన ఉండక పోయి పక్క పోనటువంటి దరిద్రులను తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించి ఎంపీ టికెట్లు ఇచ్చి పదవులు ఇచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ వెల్మోళ్ళ అభిప్రాయాన్ని ఆ ప్రజాప్రతినిధులతో తీసుకుపోతా ఉంది. కాబట్టి ఏమవుతుంది? వెల్మోన్ అభిప్రాయం వెల్మోన్ పార్టీ అభిప్రాయం అవుతుంది, వెల్మోన్ పార్టీ అభిప్రాయం వెల్మోన్ ఆ పార్టీ ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధుల అభిప్రాయం అవుతుంది. ఇవి అన్ని కలిసి చట్టం చేస్తూ ఉన్నారు. మన దగ్గరకు వచ్చిన చట్టం వెల్మోళ్ళ అభిప్రాయం అవుతుంది. తెలుగుదేశం ఉంటే అంతే. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం బుద్ధిమంతుల పార్టీ కాదు. 100% కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు వ్యతిరేకంగా పనిచేసిన వాట వాస్తవం గతంలో. కానీ నిజం ఆలోచిద్దాం మనందరం కూడా. ఇలా భారత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది మార్కెట్లో. భారత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందంటే భారత రాజ్యాంగాన్ని మార్చుతాను కొంతమంది అంటారు. ఒక ఆయన మనుస్మృతి రాజ్యాంగాన్ని తెస్తా అంటున్నాడు, పక్క రాష్ట్రాల్లో ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నట్టు మనుస్మృతిని రాజ్యాంగాన్ని తెస్తా అంటున్నాడు, మనుస్మృతిని అమలు చేస్తా అంటున్నాడు.
రాహుల్ గాంధీ ఏమంటుండంటే లేదు లేదు రాజ్యాంగాన్ని రక్షిస్తా అంటుండు. నేను ఏమంటుండంటే మనుస్మృత రాజ్యాంగమా ఇంకోటి విషయం కాదు మనకు. భారత రాజ్యాంగాన్ని ఇండియన్ హిస్టరీని ఎట్లా చదువుకోవాలి మనం, కాంటెంపరీ పాలిటిక్స్ని ఎట్లా చదువుకోవాలి మనం, ఆలోచించుకోవాలి మనం. అంటే భారత రాజ్యాంగాన్ని ముందు రాజ్యాంగం తర్వాత ఆలోచించాలి మనం. భారత రాజ్యాంగానికంటే ముందు యాదవులని కాదు, ఎస్సీ ఎస్టీలని కాదు, యాదవులను కానీ మనుషులని కానీ మనుషులుగా చూడనటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగానికంటే ముందు ఉంది. 1950 కంటే ముందు ఏమున్నది, మనుషులని మనుషులుగా చూడని రాజ్యాంగం ఉన్నది. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత అంటరాని వాడు ప్రధానమంత్రి అవుతున్నాడు, ఒక ట్రైబల్ మహిళ పోయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతున్నది. మనలాంటి వాళ్ళతో ఉద్యోగాలు చేస్తున్నాం, మనలాంటి వాళ్ళు జడ్జీలు అవుతున్నాము, లాయర్లు అవుతున్నాము, ప్రభుత్వ న్యాయవాదులు అవుతున్నాం. కేవలం భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే అవుతున్నది. ఇండిపెండెన్స్ కంటే ముందు భారత రాజ్యాంగానికి కంటే ముందు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఆ రోజు శాసనాలు కానీ ఆ రోజు చట్టాలు కానీ ఒక మనిషి యొక్క మలమూత్రాలు ఇంకో మనిషి ఎత్తుకమని అవుతామని చెప్పారు, ఒక మనిషిని అంటరాని వాడు అని చెప్పారు, ఒక మనిషి మా ఊర్లో ఉండొద్దు అని చెప్పారు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఆ రోజు ఉన్నటువంటి చట్టాలు, ఆ రోజు ఉన్నటువంటి పద్ధతులు, ఆ రోజు అమలు చేసిన విధానాలు. కాబట్టి భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరూ మనుషులు సమానమే అని ఏదైతే సూత్రం తీసుకొచ్చారో అందుకే ఈరోజు భారత రాజ్యాంగానికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి మనందరికీ ఏర్పడింది. భారత రాజ్యాంగాన్ని కాపాడుతాని అలా రాహుల్ గాంధీ అంటున్నాడు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, క్యాస్ట్ సెన్సస్ ఈ దేశంలో చేయకపోవడం వల్ల చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది, కాబట్టి క్యాస్ట్ సెన్సస్ మేము పూర్తిగా చేసి నేను ప్రధానమంత్రి అయినా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన జనాభా దామాషా పద్ధతిలో మీ అందరికీ హక్కులు కల్పిస్తానని రాహుల్ గాంధీ అంటుండు. ఇంకొక ఆయన ఏమంటుండే క్యాస్ట్ సెన్సస్ చేస్తే దేశద్రోహం బాగుంటుండు. ఒక రాజకీయ పార్టీ ఆయన అంటున్నాడు కులగణన చేయడం అనేది దేశద్రోహం అని ఒక ఆయన అంటున్నాడు. మన హక్కులు మనకి ఇవ్వడం దేశద్రోహం అవుతుందా, మనం ఎంతమంది ఉన్నో చెప్పడం మనకు దేశద్రోహం అవుతుందా? ఎక్కడన్నా మీరు ఎంతమంది ఉన్నారు, మీ హక్కులు ఏంది, మీ సమస్య ఏంది అని ఆలోచన చేసి మన హక్కులు మనకిస్తే దేశద్రోహం అయితే కాదుగా. ఒకటేమో కులగణన చేస్తే దేశద్రోహం, దేశం విడిపోతే దేశ విచ్ఛిన్నం అంటుండు. ఆయన ఈ పక్కన ఆయన వచ్చేమంటుండే క్యాస్ట్ సెన్సస్ చేస్తా నా పార్టీ అధికారంలోకి వస్తే జనాభా దామాషా పద్ధతిలో హక్కులు కల్పిస్తా అంటుంది. కాబట్టి ఏది మంచి ఏది చెడ్డ అని ఆలోచించే విచక్షణ మనకున్నది. ఈ రోజున్న రాజకీయ స్థితిగతుల పరిస్థితులలో మనం ఆలోచించాల్సిన పద్ధతి ఏంటంటే నేను రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వని చెప్పట్లేను, లేకపోతే ఇంకోళ్ళకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ వ్యతిరేకించమని చెప్పట్లేదు. మనం ఆలోచించే విధానం ఎలా ఉండాలి అని చెప్తున్నాను. భారత రాజ్యాంగం ఏమిచ్చింది, భారత రాజ్యాంగం ద్వారా మనకి ఏమొచ్చింది, ఈ దేశంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు మన గురించి ఏం చెప్తున్నాయని ఆలోచించాల్సింది ఉంది. ముఖ్యంగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ముఖ్యంగా మనం ఎన్నికలకు ముందు గతంలో ఉన్నటువంటి అఖిల భారత యాదవ మహాసభ ఈ దేశంలో అనేక గొప్ప గొప్ప ఉద్యమాలు చేసినప్పటికీ గవర్నర్లను చేశారు, జడ్జీలను చేశారు, ప్రైమ్ మినిస్టర్ మద్దతు ఇచ్చారు, ప్రైమ్ మినిస్టర్ చేసినారు. దాని తర్వాత కాలంలో మండల్ కమిషన్ నివేదికను ప్రధానంగా మండల్ కమిషన్ వేసుకోవడానికి ప్రధానంగా ఆ రోజు ఉద్యమం కన్సీరామ్తో పాటు బహుజన సమాజ్ పార్టీ తోటి ఇంత చాలా పెద్ద ఎత్తున ఈ దేశంలో కొట్లాడినటువంటి ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఉన్నప్పటికీ మన దగ్గర ఒక సమస్య వచ్చింది. మీకు ఉత్తర భారతదేశంలో స్వతంత్ర ఉద్యమంలో మనం ఆలోచించినప్పుడు ఒకటే మాట చెప్తా, ఎక్కువ టైం వేస్ట్ చేయను. స్వతంత్ర భారతదేశంలో జాతీయ ఉద్యమాలు కానీ జాతీయ ఉద్యమానికి ముందు కానీ అక్కడ అన్నీ కూడా మత సంస్కరణ ఉద్యమాలు వచ్చినాయి భారతదేశంలో. ఇక్కడ పంతులు చాలామంది హిస్టరీ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. మత సంస్కరణ ఉద్యమాలు వచ్చినాయి. మత సంస్కరణ ఉద్యమాలు అన్నీ కూడా కులరహిత సమాజం కోసం కొట్లాడిన ఉద్యమాలు అయ్యాయి. కులరహిత సమాజం కోసం వాళ్ళందరూ కొట్లాడి కబీర్ కాంతి మొదలుపెట్టే ప్రతి ఒక్కరు. దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు 1925లో జస్టిస్ పార్టీ ఏర్పడింది. జస్టిస్ పార్టీ తమిళనాడులో ఏర్పడినప్పుడు జస్టిస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎవరంటే అగ్రకులాలు, అదే నిమ్న కులాలు అంటే అంటరాని వాళ్ళు కాని వాళ్ళు చేసిరట. ఒక చరిత్రకారు రాస్తే చదివి చెప్తున్నాను. అగ్రకులాలు, అంటరాని కులాలు కాని మధ్యతరగతి బలహీన వర్గాలు జస్టిస్ పార్టీ నాయకత్వంలో తమిళనాడులో, కేరళ అంటే నారాయణగురు నాయకత్వంలో కేరళలో, మన దగ్గర ఉన్నటువంటి కాపులు, కమ్మలు, రెడ్లు జస్టిస్ పార్టీ నాయకత్వంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి జస్టిస్ పార్టీ నాయకత్వంలో అధికారంలో వచ్చిన తర్వాత ఇంతకుముందు సార్ చెప్పిండు తమిళనాడు ఇండిపెండెన్స్ కంటే ముందు తమిళనాడులో బీసీ రిజర్వేషన్లు అనుభవించిన వాళ్ళే వీళ్ళు ఎవరు, కమ్మలు, రెడ్లు, కాపులు. ఈరోజు వాళ్ళు వచ్చి ఈ రిజర్వేషన్ తప్పు, ఈ రిజర్వేషన్లలో మనకు దాని మెరిట్ పడిపోద్దని చెప్తా ఉన్నారు వాళ్ళు. కాబట్టి అది ఒక 50 ఏళ్ళ చరిత్రను అంతే. కానీ తెలుగు నేల మీదకి వచ్చినప్పటికీ మరి ఏం జరిగింది, మరి తెలుగు నేల మీద ముఖ్యమంత్రి ఎందుకు అట్లే? తమిళనాడులో ఒక మంగళాయన ముఖ్యమంత్రి, మన కేరళలో ఒక గౌడు ముఖ్యమంత్రి, ఇటు పక్కకు పోతే ఒక కురుమైన ముఖ్యమంత్రి. మరి తెలుగు నేల మీద ఒక ఎమ్మెల్యే కూడా ఒక యాదవ్ ఎందుకు కావట్లేడు, ఒక మంత్రి ఎందుకు కావట్లేడు అంటే అత్యంత బాధాకరం. నాకు నిజంగా ఇష్టం లేదు కానీ అయినా చెప్తున్నా, ఈ నేలపైన కమ్యూనిస్టుల యొక్క ప్రభావం, ఈ నేలపైన కమ్యూనిస్టులు మనల్ని ప్రశ్నించమని చెప్పారు. నాకు కమ్యూనిస్టులు నేర్పుతున్నాయి మాట్లాడుతున్నాయి ఈరోజు. కానీ కుల సంఘాలని, కులాలని, ఏమంటారు వర్గానికి సంబంధించినటువంటి క్లాస్ అంటాం దాన్ని, పేదోళ్ళు ధనవంతులు అని మాత్రమే చెప్పారు తప్ప
ఇక్కడ కులాల మధ్య వ్యత్యాసం ఉన్నది. ఈ బలహీన వర్గాలకు, యాదవులకు, గౌడ్లకు, లేకపోతే మా సాగలకి, మంగళకి రాజ్యాధికారం వచ్చే దిశగా వాళ్ళు మాట్లాడకపోవడం మూలంగానే ఈ తెలుగు నేల మీద కమ్యూనిస్టులు వేసినట్టు పెద్ద పొరపాటు. ఇంతకుముందు మాలాద్రి గారు కూడా అదే మాట చెప్పిండు. ఇక్కడ మనకు రాజ్యాధికారం రాకపోవడానికి కారణం ఇంటెన్షన్లో చేసినా ఇంటెన్షన్లో చేయలేదా నాకు తెలియదు, కానీ వాళ్ళు పేదోడు బలిసినోడు అనేది తప్ప ఇక్కడ బలిసిన కులాలు పేద కులాలని మాట్లాడకపోవడం మూలంగా ఏంటంటే పేద రెడ్లు, పేద అగ్రకులాలు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నాయకత్వం వహించినటువంటి పేద అగ్రకులాలన్నీ కూడా ఇలా బలిసిన అగ్రకులాలుగా మార్చిపోయి మన వాళ్ళు త్యాగం చేసి భూమిలోకి పోయారు. 100కు 98 మంది మన వాళ్ళు చనిపోతే 2% మంది అగ్రకులాల వాళ్ళ నాయకత్వం వహించి ఇలా బలిసిన వాళ్ళుగా వాళ్ళు మారిపోయారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ నేను ఏం చెప్పబోతున్నా అంటే ఇక్కడ తెలుగు నేలపైన ఇకనైనా కుల సంఘాలు ఖచ్చితంగా పనిచేయాలి. కుల సంఘాలు ఖచ్చితంగా పనిచేయాలనే విషయం ఇంతకుముందు సార్ చెప్పిందని చెప్పింది కానీ మళ్ళీ అక్కడ పోవట్లేదు. కానీ విద్యావంతులుగా మన ఆలోచన ఏంది? ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిణామంలో మన విద్యావంతులుగా మనం ఏం చేయాలి? విద్యావంతులుగా నేను ఒక సీనియర్ లాయర్ని, అక్కడ ఉన్నారు చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, అక్కడ డాక్టర్లు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం ఎవరు రాజకీయాలలో పోటీ చేయం, ఎవరికి మనకు రాజకీయ పదవులు అవసరం లేదు. అయినా వీడికి వచ్చి గంటలు కూర్చొని వింటున్నాం. ఎందుకు అంటే ఎక్కడో పుట్టి పెరిగిన మనకు, ఎక్కడో పుట్టి పెరిగి ఈ సమాజం ఎడలో మనకు ఒక కన్సర్న్ ఉన్నది, సీరియస్నెస్ ఉన్నది. ఒక పేటార్టీ సొసైటీ అంటే ఈ కులంలో పుట్టి పెరిగిన మాకు అనేక అవకాశాలు కోల్పోయిన నా జాతిని కాపాడాలని ఇక్కడికి ఇంత ఫీల్ ఉంది. కాబట్టి పొద్దుగాల 20 గంటలకు వచ్చి ఇప్పటిదానికి ఇక్కడ కూర్చోగలిగినాం మనం అందరం కూడా. కాబట్టి మనం ఆలోచించాల్సిన విధానంలో కూడా అదే ఉంది. ఎవరైనా పోటీ చేయని కాక, ఏ సంఘాలైనా పనిచేయని కాక, ఉద్యోగస్తులే కానీ విద్యావంతులే కానీ మన పాత్ర, విద్యావంతుల వేదిక పాత్ర క్లారిటీగా చెప్తున్నా. మన మిత్రుడు యూనివర్సిటీ నుంచి మిత్రుడు వచ్చిండు. ఆ మిత్రుడు ఏమంటాడంటే నేను సదర్ చేస్తా అంటాడు. సదర్ కాదు చేయాల్సింది, యూనివర్సిటీ విద్యార్థులు చేయాల్సింది వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడాలి. విద్యావంతులు చేయాల్సింది పోయి మనలో ఎవరు గొర్రెపిల్ల చచ్చిపోతే యాదవులను చంపేస్తే ధర్నా చేస్తారు మన వాళ్ళు. మనం విద్యావంతుల వేదిక ధర్నా చేయాల్సిన అవసరం లేదు. ధర్నా చేసినట్టు జైలు పోతే ఇడిపించే పని మనది. ధర్నా చేస్తాడు శ్రీఆర్ యాదవ్, గొర్రెపిల్లలు చచ్చిపోతే కొడితే చంపితే పోయి ఆయన ధర్నా చేస్తే జైలు ఉంటాడు చూసినావా? ఒక లాయర్ పోయి బెయిల్ ఇప్పించాలి, ఒక లాయర్ పోయి ఇంకో ఉద్యోగస్తులు పోయి ఆయనకి షూరిటీ పెట్టాలి, 10 రోజులు జైల్లో ఉండాలి, ఇంటికి పోయి ఒక బియ్యం బస్తా ఇచ్చి రావాలి. అది మన పాత్ర. అది స్పష్టం, మన క్లారిటీ ఉండాలి. అది మనకు ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో ఏ పంచాయతీ ఉండదు. మన పని ఏంటో మనకు తెలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఈ నేలపైన మన అందరం విద్యావంతుల వేదిక నాయకత్వంలో మన అందరం కూడా చాలా స్పష్టంగా అందరితో కలుపుకొని పోతూ ముందుకు పోయి ఇక్కడ ఉన్న సామాజిక పరిస్థితులను అర్థం చేసుకొని రాబోయే రోజులలో బహుజనుల ఐక్యతతో మాత్రం రాజ్యాధికారం వస్తుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఏ కులానికి ఎక్కువ కాదు, మనం ఏ కులానికి తక్కువ కాదు. చాలా మనం స్పష్టంగా మళ్ళీ ఒక మాట చెప్తున్నాను. యాదవులు అనేవారు ఎవరికి ఎక్కువ కాదు, ఎవరికి తక్కువ కాదు. యాదవ్ విద్యావంతుల వేదిక కానీ, యాదవ్ మహాసభ కానీ, ఇంకో సభ కానీ యాదవుల కులతత్వాన్ని పెంచడానికి ఏ సంఘం పనిచేయద్దు. కులతత్వం మళ్ళీ చెప్తున్నా, కులతత్వం పెంచడానికి సంఘాలు పనిచేయద్దు. కుల చైతన్యం తీసుకురావడానికి పనిచేయాలి. కుల చైతన్యం కుల చైతన్యం అంటే కుల తత్వం ఏంటండి అంటే నేను రోజు అన్న సీతారామనిద్రమే మా గొల్లల గొప్ప అని ఊరికే పీకాడుకోవడం, అదంతా ఈడెంత అది కాదు. మా కులాలకి ఏం ప్రాబ్లం వచ్చింది, మా వాళ్ళకి ఏం సమస్య వచ్చింది, దాన్ని ఎట్లా పరిష్కరించాలి, వాళ్ళ పక్షాన మనం ఎట్లా, బాధితుల పక్షాన మనం ఎట్లా నిలబడాలని ఆలోచించడమే చైతన్యం అవుతుంది. పక్క మనిషి ఎడల సోదర భావం, మనుషుల యొక్క సానుభూతి, ప్రేమ చూపించడం అనేది నిజానికి చైతన్యం. కాబట్టి పక్క కులాల ఎడలు కానీ, పక్క మనుషుల ఎడలు కానీ ఆ రకమైన అభిప్రాయం పెంచుకొని కుల రహిత సమాజం కోసం ప్రయత్నం చేసేది కుల సంఘాలతో సాధ్యమవుతుంది. దాంట్లో భాగంగానే కుల తత్వం కాకుండా కుల చైతన్యంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి యాదవ్ విద్యావంతుల వేదిక భవిష్యత్తు కార్యాచరణని డాక్టర్ బాలు గారు ప్రకటిస్తారు. తప్పకుండా ఈ భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా మన అందరం కూడా మళ్ళా మీ అందరూ 95% నేను అనుకుంటున్న ఉద్యోగస్తులే ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా రాజకీయ నాయకులు లేరు. ఈ ఇద్దరు అన్నల్లో 2-3 తప్ప ఎవరు రాజకీయ నాయకులు లేరు. మనం యాదవ్ కమ్యూనిటీని పనిచేసేటట్టు రాజకీయ నాయకులు కానీ, సంఘాలు కానీ, ఇంకోళ్ళు ఎవరున్నా వాళ్ళకు మద్దతు ఇవ్వాలా, వాళ్ళకి చైతన్యం కనిపించాలా, వాళ్ళకి అవకాశాలు ఏం చేతనైతే వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా పనిచేయాలి. కానీ పోటీదారు తత్వంతో కానీ కులతత్వంతో కానీ పనిచేయకుండా ఉండడం అనేది ఈ రోజున్న పరిస్థితులలో మనకు కాంటెంపరీ పాలిటిక్స్ అంటే వేరే, కానీ ఇది ఈ రోజుల పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముఖ్యంగా అచ్యుతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై యాదవ్, జై యాదవ్. పోరాడదాం యాదవుల విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాల వాటకాయ. జనాభా దామాష పద్ధతిలో యాదవులకు విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాల మన వాటాకాయ. జనాభా దామాష పద్ధతిలో మన వాటాకాయ. జనాభా